ప్రతిదాన్ని డబ్బులతోనే పోల్చుకుంటున్నాం మనం. ఏది కానీ మనకు ఇంతుందా అంతుందా, నీకెంత ఉంది అంటే అబ్బాయిని అడుగుతున్నారు ఇవాళ రేపు అమ్మాయిలు కూడా, నీకెంత ఉంది, నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఎప్పుడు నన్ను ఫారెన్ ట్రిప్కి ఎప్పుడు తీసుకుపోగలుగుతావు, ప్లాన్ ఎప్పుడు చేస్తావు, ఇవే అడుగుతున్నారే తప్ప మనము లైఫ్ని ఎట్లా లీడ్ చేస్తాము, మనకున్న మీన్స్ ఏంటి, మనం బ్రతుకుతాం, ముందు మన లైఫ్ని ఎట్లా తీసుకువెళ్దాం, మనం ఎప్పుడు కలిసి ఉందాం. ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు అనగానే అమ్మ ఒక విషయం ఇక్కడ, సరే వీళ్ళు పేరెంట్స్ చూసినా వాళ్ళు చూసి చేసుకున్న అవగాహన లోపం ఒకటి ఉంటుంది, తర్వాత కొంత టైం అనేది ఇవ్వట్లేరమ్మా. వెంటనే ఇప్పుడు ఏమంటారు కదా ఎంగేజ్మెంట్లని ఇప్పుడు వచ్చాయి కదా, వాటి తర్వాత ఇమ్మీడియట్గా పెళ్ళిళ్ళు చేసేసుకుంటాం. ఆ ఎంగేజ్మెంట్లు కానీ అవన్నిటికీ కనీసం ఒక 1 year టైం. ఎందుకు అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇష్టానిష్టాలు ఏంటి, చదువు ఏంటి, వాళ్ళున్న పరిస్థితులు ఏంటి, ఎక్కడ అడ్జస్ట్ అవుతుందా లేదా, ఈ కంపాటబిలిటీ విషయాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవటానికి వాళ్ళకు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి టైం అనేది కావాలి. టైం లేకుండా చేయటంతో ఏమైతుందంటే అసలు ఈ అయోమయంలో పడిపోతున్నారు పిల్లలు. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ కోట్ల కొద్ది రూపాయలు ఖర్చులు పెట్టి చేసుకుంటున్నారు కానీ అయోమయ స్థితిలో ఉంటున్నారు. ఎందుకు చేసుకున్నాము ఏంటి, వాళ్ళు ముందు ఏం చేయాలన్నది కూడా వాళ్ళకేం తెలియట్లేదు. అలాంటి పరిస్థితులలో ఉంటున్నారు పిల్లలు. బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.